హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చేసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే టప్ చేయండి. సో వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే లిట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేసి మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్రెడిట్ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి అక్కడ గ్రూప్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడైతే మీ నేమ్ మీకు నచ్చిన మీరు ఎవరైతే ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇమేజ్ వాళ్ళ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే లేయర్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ లేయర్, దానికి ఇమేజ్ అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తే ఇప్పుడైతే సో బ్యాక్ అయితే వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ పై క్లిక్ చేసి రేషియో అయితే 9:16 అయితే సెలెక్ట్ చేసుకొని మీడియాలో ప్లస్ నెంబర్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ అయితే ఎడిట్ చేసుకోవాలో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేయండి. కరెంట్ ఫ్రేమ్ పిఎన్జీ అని ఉంది కదా, దానిపై అయితే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇమేజ్ అయితే సేవ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. సో అన్ని ఇమేజెస్ని అయితే ఇంతే అయితే ఎడిట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఓపెన్ అయితే చేసుకున్నాక ఇప్పుడైతే కొంచెం కిందకైతే స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. తర్వాత డిలీట్ అయితే చేసుకొని మళ్ళీ ఫస్ట్ నేను బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ఎడిట్ చేసుకుని ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి బీట్ మార్క్ అన్న లెంతీగా ఉండేది కాబట్టి ఇమేజ్ లేయర్ అయితే కట్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. వీడియో ఎడిటింగ్స్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో సెకండ్ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఎడిట్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి మళ్ళీ సెకండ్ బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లెంతీగా ఉంటే కట్ చేసుకొని ఇమేజ్ లేయర్ని అయితే కట్ చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేయండి. మళ్ళీ థర్డ్ బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేసి లేయర్ లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తున్న అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసినాక ఇమేజ్ లేయర్ దగ్గర అయితే అడ్జస్ట్ చేసుకొని బీట్ మార్క్ కన్నా లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకుని 3-4 ఇమేజెస్ని అయితే పేస్ట్ ద స్టైల్లోకి అయితే వెళ్ళి కలర్ అండ్ స్పీడ్ని అయితే పేస్ట్ అయితే చేస్తే ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది కదా. సో అలానే మీ ఇమేజ్ కూడా అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడైతే అడ్జస్ట్ కాకపోతే మీ ఇమేజ్ని కూడా 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో నాకు ఇక్కడ ఇమేజెస్ కొన్ని అడ్జస్ట్ కాలేదు, అందుకే నేను 2 ఫింగర్స్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో థర్డ్ ఇమేజ్ కూడా నేను అంతే అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోకి అయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ని కాపీ ద లేయర్ అయితే చేసుకొని డిలీట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి ఇంకో ఎడిట్ చేసుకునే ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఎడిట్ చేసుకునే ఇమేజ్ని అయితే యాడ్ చేసుకొని సో ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ దాకా అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ అయితే చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసి లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ చేసి టెస్ట్ లేయర్స్ కిందకైతే ప్లేస్ చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బీట్ మార్క్ అనే లేయర్ లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ 2 లేయర్స్ యాడ్ చేసుకున్నాక పేస్ట్ ద స్టైల్లోకి అయితే వెళ్ళి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే నేను చేసుకోలేదు, అందుకే ఫస్ట్ ఇమేజ్ని అయితే ఫిల్ కంపోజిషన్ ఏరియాపై అయితే ట్యాప్ చేసి మనం యాడ్ చేసుకున్న ఇమేజెస్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి సో పేస్ట్ ద స్టైల్లోకి వెళ్ళి ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఇమేజ్ అయితే అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ బీట్ మార్క్స్ కనిపిస్తున్న అన్ని ఇమేజెస్కి అయితే సేమ్ ఇంతే అయితే ఇమేజెస్ యాడ్ చేసుకున్న పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.